సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భువనేశ్వర్ నుంచి ఇక్కడికి వచ్చిన పూరి వచ్చిన అనమాట. ఎవరైతే భువనేశ్వర్ వీడియోస్ చూడలేదో వెళ్ళి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ పూరి రైల్వే స్టేషన్లో ఉన్నాము, వచ్చేసినాము. హలో, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ లిఖిత్. ఈరోజు పూరిలో ఉన్నా అనమాట, ఒడిశాలో. నిన్న భువనేశ్వర్ నుంచి వచ్చిన, ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన. 6కి దర్శనం అనమాట. స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. చలో. మీరు చూసుకుంటే ఒడిశా గవర్నమెంట్ ఈ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో టూరిజమ్స్వి మంచి డెవలప్మెంట్ ఉంది భయ్య. ఇక్కడ చూడండి, జిల్లా పరిషత్ హై స్కూల్, పూరి జిల్లా పరిషత్ హై స్కూల్ ఏ లెవెల్లో కట్టినారో చూడండి. ఇట్లా కడితే ఎవరికి రావాలనిపించదు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ కి ఖచ్చితంగా వస్తారు. మన దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ ఉండాలి. రోడ్స్ గానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గానీ టూరిజం ని కూడా మంచిగా వాడుకుంటున్నారు. మన దగ్గర కూడా ఈ ఫెసిలిటీస్ వేయాలి. మన ఏపీ తెలంగాణలో మంచి టెంపుల్స్ గానీ, మంచి ప్లేసెస్ ఉన్నాయి, టూరిజం ప్లేసెస్. వాటన్నిటిని డెవలప్ చేస్తే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది, మంచి సపోర్ట్ ఉంటుంది భయ్య. చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు టెంపుల్ యొక్క హిస్టరీకి వస్తే గనక, చార్ధామ్ అని పిలువబడే 4 పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ ఒకటన్నమాట. తూర్పు దిక్కున పూరి జగన్నాథ్ ఆలయం, పడమరన ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం. ఈ 4 వీటిని కలిపి చార్ధామ్ అని పిలుస్తారు అనమాట. వీటిని శంకరాచార్యుల వారు పరిపాలించారు అప్పట్లో. నార్మల్గా మీరు ఏ కృష్ణుని టెంపుల్లో చూసుకున్నా కూడా స్టాచ్యూ వచ్చేసి ఐదర్ రాక్ మెటీరియల్ తో లేదా మెటల్ తోని బిల్డ్ చేసి ఉంటది. ఇక్కడ మాత్రం స్పెషల్ ఏంటంటే వుడెన్ అనమాట, వుడెన్ మెటీరియల్. అది కూడా ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఏమి ఉండదు అనమాట, ఓన్లీ పైన పార్ట్ ఉంటది. పెద్ద కళ్ళతోని చాలా ముద్దుగా ఉంటాడు దేవుడు. ఇక్కడ ఏ గుళ్ళో అయినా పక్కన రుక్మిణి సత్యభామలు ఉంటారు. ఇక్కడ మాత్రం తన అన్న చెల్లెళ్ళైన బలరాముడు సుభద్రలే ఉంటారనమాట పక్కన. అది స్పెషల్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ స్టాచ్యూ లోపల బ్రహ్మ పదార్థం అని ఒక దేవుడికి సంబంధించింది ఒకటి ఏ మనిషి చూడండి తాకనిది ఉన్నదన్నమాట. ఇంతవరకు దాన్ని ఎవరు ముట్టుకోలేదు, చూడలేదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని దేవుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం మారుస్తారు అనమాట. పాత వాటిని భూస్థాపితం చేసేస్తారు ఒక పూజా కార్యక్రమంలో, రథయాత్ర చేసిన తర్వాత. మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. నేను బై వాక్ వచ్చినా. మీరు కావాలంటే ఆటో రిక్షా, హెల్త్ కి మంచిగా ఉంటుంది, నడవండి అప్పుడప్పుడు. ఇట్లా పుణ్యక్షేత్రాలు నడిస్తే ఇంకా మంచిది మనకి. చూసుకుంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. లోపలికి మొబైల్స్ అవన్నీ ఎలో లేవు, డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. సో చలో మనం అయితే దర్శనం చేసుకొని వద్దాము. ఇప్పుడు 6 అయింది, కానీ జనం చూడండి ఎంతమంది ఉన్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే చూసేది వెయిటింగ్ హాల్ అనమాట. అక్కడ లైన్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక రూమ్ లోకి వెళ్ళిపోతారు, ఇక్కడున్న కనిపిస్తున్న రూమ్ లోకి. అక్కడ నుండి లైన్ ఇలా వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. చూసుకుంటే సేమ్ తిరుపతిలో లాగానే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. లోపల కూడా జనాలు ఎక్కువ ఉంటే మాత్రం అక్కడ లోపల కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్ గా ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు. మీరు మొబైల్స్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ అవన్నీ ఉంటాయి, టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి, ఫ్రీవి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకునే ఈ ముద్దులు వచ్చేసి ఇవి రథయాత్రకి రథం తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, తీసుకొచ్చినారు. ఇంకా వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ తీసుకొచ్చి పెట్టినారు. చూస్తున్నారు కదా, రథయాత్ర కోసం రథాన్ని తయారు చేస్తారనమాట వీటితోని. సో చలో మనం అయితే వెళ్ళిపోదాము. సో ముందు చెప్పినట్టు ఇది వెయిటింగ్ రూమ్ అనమాట, ఫస్ట్ రూమ్. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. సో హలో భయ్య, చూసుకున్నట్టు మన దర్శనం అయిపోయింది. ఎండ అయితే ఫుల్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసిన. 6కి వచ్చి దర్శనం చేసుకున్నా. దర్శనం ఒక 1.5 అవర్లో అయిపోయింది. లోపల ఫుల్ రష్ ఉంది. లోపల చాలా చిన్న గుళ్ళు ఉంటాయి అనమాట, దర్శనం చేసుకోవడానికి. అయిపోయింది. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ కోనార్క్ వెళ్ళిపోతున్నా. కోనార్క్ లో సన్ టెంపుల్, బీచ్ ఇవన్నీ ఉన్నాయి అనమాట, అన్ని కవర్ చేద్దాము. ఇక్కడ పూరిలో కూడా ఉంది బీచ్, కానీ చలో ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడం, మనము అక్కడ కవర్ చేసిన తర్వాత కుదిరితే ఇక్కడ కూడా చూద్దాం బీచ్. సో చలో మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. కానీ ఇంత మార్నింగ్ ఇంత ఎండ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎండగా ఉంది, నడవలేక. అందుకే రిక్షా తీసుకున్నా అనమాట. రిక్షా తీసుకొని డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నా. బస్ స్టాండ్ నుంచి మనకి డైరెక్ట్ కోనార్క్ కి బస్సెస్ దొరుకుతాయి. జస్ట్ 1.5 అవర్ 1 అవర్ జర్నీ అంతే.
అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే బీచ్ అన్నమాట. ఎవ్వడు లేడు, ఒక్కడంటే ఒక్కటి జనం లేడు. ఎండ వాయ కొడుతుంది. మనం పోయి ఇప్పుడు ఆడ నించున్నామంటే మనం కూడా బాయిల్డ్ ఎగ్ లెక్క బాయిల్ అయిపోతాం అన్నమాట. సో చలో పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఫస్ట్ అయితే వెళ్ళి తిందాము. తినేసి కోనార్క్ టెంపుల్ డీటెయిల్స్ ఏంది మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా దాబాల వెజ్ తాలి తిని చల్లగా ఒక లస్సీ తాగి భగవమండి ఎండల్లా నడుచుకుంటా పోతున్నా. చూద్దాం ఏమవుతుందో, లోపల ఉంటానో పోతానో. అందరూ గొడుగులు పట్టుకొని పోతురు భయ్య, నిజంగా గొడుగులు ముసుగులు వేసుకొని పోతురు, క్యాపులు పెట్టుకొని. నేనైతే ఏం లేకుండా అట్లానే పోతున్నా, ఖాళీ ఒక పానీ బాటిల్ పట్టుకొని పోతున్నా. చూద్దాం ఏమవుతుందో. చలో మనం అయితే కంటిన్యూ చేద్దాం ట్రిప్ ని. మీరైతే వీడియోకి ఒక లైక్ వేసుకొని నచ్చినట్టయితే, ముందు భువనేశ్వర్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు జర కావాలంటే చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి, నేను ఇంప్రూవ్ చేద్దాం. తెప్పలుగా శంఖాలు పడున్నాయి ఈడ, కావాలంటే వచ్చి ఏరుకోండి ఎవడన్నా. చూడండి ఎట్లున్నాయి శంఖాలు. ఈడ శంఖాలతో చేసిన బ్యాంగిల్స్ స్పెషల్ అన్నమాట. దాని మీద డిజైన్ చెక్ ఉంటాయి, కావాలంటే తీసుకోండి ఎవరికైనా నచ్చితే. ఏం లేదు, ఎండకు తట్టుకోలేక నా గోస చెప్పుకుంటున్నా మీతోని. అట్లీస్ట్ క్యాప్ అన్న పెట్టుకొని వచ్చిన, క్యాప్తో బతికిపోయినా అని చెప్పేసి. నా సెల్ఫీ స్టిక్ పోయింది భయ్య భువనేశ్వర్ ట్రెక్కింగ్ కి పోయినప్పుడు. నా ఫేవరెట్ అది, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చినాక వేరే తీసుకున్నాం, మళ్ళీ దాంతోనే ఆ సెల్ఫీ స్టిక్ పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నా ఫోన్ ని. వచ్చేసినాం ఫైనల్ గా మనం అయితే టెంపుల్ దగ్గరికి. చలో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన భయ్య. ఇక్కడ ఉన్న క్రౌడ్ ని చూసి సన్ టెంపులా లేకపోతే మన ఊళ్ళో జరిగేది జాతర అనుకుంటా, అదే ఫీలింగ్ తోని బాధపడి లోపలికి వెళ్ళిపోతున్నా. ఈ ఎండకి ఇంత మంది జనం ఎట్టొచ్చిరో నాకు అర్థం కావట్లేదు. పూరి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు సన్ టెంపుల్ కి. టెంపుల్ హిస్టరీ చూసుకుంటే ఇది 700 years హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట భయ్య. ఈ సన్ టెంపుల్ ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించారు అనమాట. 700 years అంటే మామూలు విషయం కాదనమాట భయ్య. సో మీరు ఇక్కడ చూసుకుంటే కోనార్క్ సన్ టెంపుల్ ఏదైతే ఉందో ఏన్షియంట్ క్లాక్ టెంపుల్ గా పిలుచుకునే వాళ్ళు అనమాట. చూద్దా ఇక్కడ మీకు కనిపించే టైర్స్ ఉన్నాయి కదా, చక్రాస్, అలాంటివి ఒక 24 ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ గోపురం ఉండేదన్నమాట, మొత్తం కొలాప్స్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. మనకున్న 24 hours రిజంబుల్ చేస్తూ ఇక్కడ 24 చక్రాస్ ఉంటాయి అన్నమాట. ఈ 24 చక్రాస్లో ఓన్లీ ఒక 2 చక్రాస్ మాత్రం క్లాక్ లాగా వర్క్ చేస్తాయి, కాకపోతే ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో. అదేంటంటే సెంటర్లో బల్జ్ అవుట్ అయి ఉంటుంది కదా, అక్కడ ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టి చూస్తే మనము అది షాడో ఎటైతే పడుతుందో అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ టైం వస్తుంది ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మీరు ఆ టైర్ మధ్యలో చూస్తున్నారు కదా పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద లైన్స్ ఒక 8 ఉంటాయి, చిన్న లైన్స్ వచ్చేసి ఒక 8 ఉంటాయి. మొత్తము 2 లైన్స్కి మధ్యలో చిన్న డాట్స్ ఉంటాయి. ఆ చిన్న డాట్స్ వచ్చేసి అవి సెకండ్స్, మినిట్స్ ఉంటాయి. మొత్తానికి మనం చూసుకుంటే టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఇదన్నమాట. ఇట్ వర్క్ యాజ్ ఏ క్లాక్ అనమాట. ఇప్పుడు అన్ని మోడర్న్ డేస్లో మోడర్న్ క్లాక్స్ వచ్చినాయి, అప్పట్లోనే ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిరంటే గ్రేటే. ట్రావెలింగ్లో మెయిన్ మనకు సపోర్ట్ చేయాల్సింది వెదర్ భయ్య. కానీ ఆ వెదర్ హాట్నెస్ చాలా పీక్స్లో ఉందన్నమాట, పీక్ లెవెల్లో ఉంది. సో యాక్చువల్గా బీచ్కి వెళ్దాం అనుకున్నా, ఏమన్నారంటే బీచ్లో ఈ టైంలో ఎవరు ఉండరు, ఈ టైంలో వెళ్తే ఉండలేవారు కూడా ఎండకి, హీట్కి. సో మీరు ఈవినింగ్ వెళ్ళండి బెటర్ అని చెప్పినారు. ఈవినింగ్ వరకు మనం ఇక్కడ స్టే చేయలేము. సో నేనేమనుకున్నా అంటే రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి. సో నేనేం డిసైడ్ అయినా అంటే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాం, ఈ ఎండకి మన వల్ల కాదని చెప్పేసి పూరి రిటర్న్ వెళ్ళిపోయినా. పూరి నుంచి భువనేశ్వర్ రిటర్న్ వెళ్ళిపోయినా అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి వీడియోని, నాకు సపోర్ట్ చేయండి. ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.